కర్నూలు జిల్లా మండలం కేంద్రమైన వెల్దుర్తిలో వివిధ వ్యాపార రంగాలలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దూసుకువచ్చిన నవయువ కెరటం అతులూరి కృష్ణకిరణ్ వెల్దుర్తి మండలంలో వ్యాపార రంగంలో రాణిస్తూనే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘానికి జాయింట్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనకు లభించిన ఈ పదవీ బాధ్యతలు శ్రీ వాసవి మాత కరుణ కటాక్షం మరియు తల్లిదండ్రులైన అత్తులూరు సుధాకర్ శెట్టి, అత్తులూరు విజయలక్ష్మి ఆశీర్వాద బలముతో, అలాగే తన సతీమణి శ్రవంతి ప్రోత్సాహంతో లభించిందని, భవిష్యత్తులో వెనుకబడిన ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని, ఆర్యవైశ్య యువత రంగాలలో అభివృద్ధి చెంది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని క్రాంతి కిరణం మరియు 90 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణకిరణ్ తెలపడం జరిగింది. హాయ్, హలో, నమస్తే. నేను మీ కాజా హుసేన్. ఈరోజు మనము ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్ ప్రొపరేటర్ మరియు విజయలక్ష్మి ఏజెన్సీతో వెల్దుర్తి మండలంలో సుపరిచితులైనటువంటి అత్తులూరి కృష్ణకిరణ్ మనము ఇవాళ కలవనీకి వచ్చినాము. మరి అత్తులూరి కృష్ణకిరణ్కి ఏపీ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి వెల్దుర్తికి కూడా గర్వకారణము. మరి అత్తులూరి కృష్ణకిరణ్తో మనం మాట్లాడి ఆయనటువంటి అభిప్రాయాలు మనం కనుక్కుందాం. కమాన్. నమస్తే కృష్ణకిరణ్ గారు. నమస్తే అండి కాజా గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ విషెస్. ఏపీ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం నాయకుడు అత్తులూరి కృష్ణకిరణ్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మరి మిమ్మల్ని ఈ మంచి పదవిగా యువజన సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర వైశ్య ఆర్యసభ యువజన సంఘానికి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. దీనికి ముఖ్యంగా నేను మా వాసవి మాత, మా కులదేవతకి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం నన్ను జరిగింది. దీనికి ముఖ్యంగా మా కులదేవత వాసవి మాత అనుగ్రహంతో నాకు ఈ పదవి వచ్చింది. దీనికి మా కుల పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు గారు, దీనికి ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం ప్రెసిడెంట్ శబరివార ప్రసాద్, వీళ్ళందరి ఆధ్వర్యంలో, వీళ్ళందరి ప్రోత్సాహంతో నాకు ఈ పదవి వచ్చింది. మరి ఇంత మంచి పదవి బాధ్యత మీకు దొరికింది. మరి ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘానికి జనరల్ సెక్రటరీగా యూత్కి మరి ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి మరి ఈ పదవి బాధ్యత మీద మీరు ఏ విధంగా మీ స్పందన చెప్పండి. ముఖ్యంగా ఈ పదవి రావడం జరిగిందండి మనకి. ఇప్పుడు ఈ పదవి వచ్చిన వల్ల బాధ్యతలు కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మొత్తం డిస్ట్రిక్ట్ది కాదు, ఏపీ స్టేట్ది కాబట్టి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మేము కవర్ చేయాలి. అందరి ప్రాబ్లమ్స్ గురించి మేము చేయాలి. దీనికి మా పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్ గారు, మా బావగారు అంటే శబరివార ప్రసాద్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేసేసి ఆ బాధ్యతల్ని, అంటే నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని కూడా వీళ్ళందరి సహకారంతో నెరవేరుస్తాను నేను. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే చాలా మంది ఆర్యవైశ్యులు కొన్ని వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. మరి వీటి కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? అదే ఇప్పుడు ఈ కమిటీ మనకి ఏర్పడింది కాబట్టి వీటన్నిటి గురించి మా పెద్దలు, అంటే ఇంత ముందుకున్న మన కేజీ వెంకటేష్ గారు, వీళ్ళందరి సహాయంతో వీళ్ళని ఏ విధంగా వెనుకబడిన ఆర్యవైశ్యులకు ఏ విధంగా ఆదుకోవాలి, అందరి వాళ్ళ సమస్యల్ని వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యాలయాన్ని నెరవేర్చాలనుకుంటున్నాం.
మరి భవిష్యత్తులో మీరు ఏమైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ప్రస్తుతానికి మేము వ్యాపారం చేసుకుంటూ మా ఆర్యవైశ్యులకు సేవలు చేయాలనుకుంటున్నాం. రాజకీయాలు అనేది మేము ఏ విధంగా అనుకోలేదు. భగవంతుల్లో అమ్మవారి దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల అందరి సహకారం ఉంటే ఆలోచిస్తాం. తర్వాత మనము వెల్దుర్తి మండలంలో చూస్తే మీ ఆర్యవైశ్య సంఘం నుంచి హాస్పిటల్స్ కి కొన్ని విరాళాలు ఇచ్చారు, స్థల సహకారం చేస్తున్నారు, అలాగే కొన్ని చోట్ల కళ్యాణ మండపాలు కట్టిస్తున్నారు. వెల్దుర్తి డెవలప్మెంట్ లో మీ ఆర్యవైశ్యులు కూడా కొంత భాగస్వామ్యం ఉంది. మరి మీరు ఇప్పుడు యూత్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అది పెద్దల వరకైనా దీన్ని కొనసాగిస్తారా, మనం ముందుకు తీసుకెళ్తారా? ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందు ఉంటారు. ఆ విషయంలో అందరికీ తెలుసు. ఈరోజు గవర్నమెంట్ వెల్దుర్తిలో గవర్నమెంట్ హాస్పిటల్కి స్థలము సముద్రాల వెంకటశెట్టి గారు స్థలము డొనేషన్ చేశారు. అది ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అదేవిధంగా బ్రహ్మగుండ క్షేత్రంలో ఆర్యవైశ్యులు కళ్యాణ మండపం చేశారు. అది ఎంతో మంది చుట్టుపక్కల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ విధంగా ఆర్యవైశ్యులు ప్రతి దాంట్లో అంటే సేవా కార్యక్రమాల్లో ఊర్లో ఏదైనా పండుగ వాతావరణం జరిగినాయండి, ఏదైనా గుడులు డెవలప్ అవుతున్నా కానీ ఏ విధంగా ఆర్యవైశ్యులు అన్నింటిలో ముందుంటున్నారు. అప్పుడు వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ స్ఫూర్తితోనే మేము కూడా ముందుకు వెళ్ళి ఎప్పుడైనా ప్రజలకు అన్ని విధాలుగా అందరికీ ఆదుకుంటామని చెప్పేసి ఊర్లో టెంపుల్స్ అయినాయండి, మిగతా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కానీ అన్ని విధాల్లో ఆదుకుంటాం మేము కూడా. మీ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి రోషయ్య గారు, అలాగే మన టీజీ వెంకటేష్ గారు, ఇది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మంచి పదవులు అలంకరించినారు. మరి మీరు కొంత ఆ రాజకీయాల్లోకి చాలా మంది తొందరగా సముఖత చూపరు, ఎందుకని? ముఖ్యంగా ఇప్పుడు మన రోషయ్య గారు ఉన్నారండి, ముఖ్యమంత్రి పదవి కూడా చేశారు. మన టీజీ వెంకటేష్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మన రాజ్యసభ సభ్యునిగా చేశారు. అందరూ చేసిన ప్రతి ఒక్కరు కూడా సేవలు చేసి ఆర్యవైశ్యులకు ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ముఖ్యంగా మన ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ఎందుకు రావట్లేదంటే ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీగా ఉండి రావట్లేదు. కానీ గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే ఆర్యవైశ్యులు కూడా అందరూ ముందుకు వస్తారు. ఆర్యవైశ్యులు కూడా 100% అది ఓటింగ్ శాతంలో 100లో 8% ఆర్యవైశ్యులు ఉన్నారు. ఈ ఆర్యవైశ్యులు కూడా ప్రభుత్వాలు అన్ని పార్టీలు గుర్తించి అందరికీ అవకాశం కల్పించి చేస్తే బాగుంటుందని నాది విన్నపం. ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటులో మనము వాస్తవంగా ఆలోచిస్తే మరి ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి సపరేట్ గా సీట్లు కేటాయించలేదు. మరి అదే అన్ని పార్టీలకి, ఇంకే ఒక పార్టీకి సంబంధించాం కాదు, అన్ని పార్టీల వారు ఆర్యవైశ్యులకి వాళ్ళకి ఇచ్చే ఎలక్షన్స్ లో కానీ ఏదన్నా సీట్ల ప్రాధాన్యతల్లో కానీ ఆర్యవైశ్యులకి ఆ కోటా కేటాయిస్తే బాగుంటుంది. ఆర్యవైశ్యులు కూడా 8% ఉన్నారు, తక్కువ కాదు 8% అంటే. అందరూ మాక్సిమం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆర్యవైశ్యుల్లో. చదువుకున్న వాళ్ళకు ఈ విధంగా ప్రోత్సాహం ఇస్తే ఓటింగ్ కరెక్ట్ గా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది అని మేము అందరికీ విన్నవిస్తున్నాము. వెల్దుర్తిలో ఉన్నటువంటి వాసవి మాత చాలా గొప్ప టెంపుల్ అది. మరి దీని డెవలప్మెంట్ కోసము మీరు భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? వెల్దుర్తిలో వాసవి మాత టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ ఆల్రెడీగా చుట్టుపక్కల పల్లెల వాళ్ళు మన వైశ్యులందరూ వచ్చి మ్యారేజెస్ అన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన త్రివేది సత్యనారాయణ గారు ఇంతవరకు మన అమావాస్యలు ఎంతో అభివృద్ధి చేశారు. చాలా అందరు ఫండ్స్ తెప్పించేసేసి అమావాస్య డెవలపింగ్ సంబంధించిన చాలా వరకు కృషి చేశారు. ఆయన స్వర్గస్థులైనారు. ఇప్పుడు నూతనంగా ఎవరైనా మంచి ప్రెసిడెంట్గా ఎన్నుకొని అమావాస్యాలను పూర్తిగా డెవలప్ చేసి అందరూ ఏకదాటిగా అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వైశ్యులందరూ కలిసి దీన్ని బాగా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం. వీళ్ళని ఆర్యవైశ్యులని సంఘటితం చేయడం కోసం మీరు ఎటువంటి కృషి చేయాలనుకున్నారు? ఆర్యవైశ్యులను అందరినీ సంఘటితం చేసి చేయడానికి మీరు ఎటువంటి కృషి చేయదలుచుకున్నారు? ఆర్యవైశ్యులు అందరూ ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ ఒక యూనిట్గా ఉండి దాన్ని చర్చించి ముందుకు తీసుకెళ్ళి అందరూ ఒక యూనిట్గా ఉంటే ప్రతి పని సులువవుతుంది. అదే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా మనిషికి ఎటువంటి కష్టం వచ్చినా అందరూ కలిసి ఆదుకునే విధంగా ఉంటే బాగుంటుంది. మరి రాష్ట్రం లెవెల్లో మీరు యువతకి జనరల్ సెక్రటరీగా పోయినారు. మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. ముఖ్యంగా మా నాన్నగారు అత్లూరి సుధాకర్ గారు చిన్నప్పటి నుంచి నన్ను మంచిగానే అంటే మంచి నడవడికతో పెంచాడు. మా అమ్మ
ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు మంచి బుద్ధులు, అంటే ఎక్కడికి పోయినా అందరితో బాగుండాలా, అందరితో మంచిగా ఉండాలని విధంగా పెంచారండి. మా మిస్సెస్ స్రవంతి గారు, నేను కర్రలో మ్యారేజ్ చేసుకున్నాను. తన ప్రోత్సాహంతో కూడా నేను అన్నిటికీ ముందుకెళ్తున్నానండి. మాకు ఒక పాపకు 13 సంవత్సరాలు, పేరు వచ్చేసి సాయి హనిష. మా పాప కూడా అన్నింటిలో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. ఏదన్నా సేవ చేయాలన్నా, ఎవరికైనా డొనేషన్ చేయాలన్నా, ఇప్పుడు కూడా మేము మా పాపకు 13 సంవత్సరాలు, ప్రతి సంవత్సరము మా పాపకు తరఫున ఏదో ఒక గుడికి కానీ, అన్నదానం కానీ, లాస్ట్ ఇయర్ కర్రలో ఉన్న 2 అనాథాశ్రమాలకు కూడా నేను ఫుడ్ డొనేషన్ చేసి మా పాపతో స్వయంగా వడ్డీయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మా పాపకు గుర్తుండే విధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమము, గుళ్ళకి ఏదైనా ఇవ్వడం కానీ జరుగుతుంది. ఏదైనా కానీ ఈరోజు నాకు ఈ పదవి వచ్చిందంటే కూడా మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం, మా తల్లిదండ్రులు, మా మిస్సెస్, మా పాప, మేమందరము మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్తున్నాను. మరి ఆర్య వయసులో అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఆర్య వయసులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడరు. ముఖ్యంగా వాళ్ళు ఏదో అంటే మొదటి నుంచి, అంటే మా తాతల కాలం నుంచి, పూర్వకాలం నుంచి కూడా సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని ఎన్ని విపత్తులు వచ్చినా కూడా అందరికీ సహాయం చేసినారు. అంటే డబ్బులు లేకపోయినా కూడా పేద ప్రజలకి వాళ్ళకు సరుకులన్నీ ఇచ్చి, డబ్బులు మీరు ఉన్నప్పుడే ఇవ్వండి అనే విధంగా, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు అన్నదానాలు చేయడం కానీ ఇవన్నీ చేశారు. కానీ ఆర్య వయస్సుల్లో కూడా చాలా మంది పేదవారు చాలా మంది ఉన్నారు, వెనకబడేవారు. వాళ్ళకు ఏదైనా గవర్నమెంట్ నుంచి సహాయం అంటే సబ్సిడీగా లోన్స్ కానీ, వాళ్ళకి ఏదైనా డెవలపింగ్కి ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినప్పుడు గవర్నమెంట్ షాప్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఆర్య వయస్సుల్లో కూడా ఉంటారు చాలా మంది. ఒకరిద్దరికి వాళ్ళకి షాప్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి, ఊర్లో ఇప్పుడు పెద్దలు ఉంటారు, అలాగే మీ ఆర్య వయస్సుల్లో ఎవరు వెనకబడిన ఉన్నారని అడిగి వాళ్ళకి ఆ విధంగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ పరంగా ఏదైనా చేస్తే ఆర్య వయస్సులు వాళ్ళు బాగుపడుతూ మిగతాలను బాగుపరుస్తారు. మరి రాబోయే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? కార్యాచరణ అంటే ప్రజెంట్ మా ఆర్య వయస్సులో ఉన్న యువత మంచి మార్గంలో ఉంది, అందరూ సేవా కార్యక్రమంలో ఉండాలని, వాళ్ళతో అందరితో మంచిగా ఉంటూ అందరినీ కూడా సేవా కార్యక్రమం చేయాలనేది నా ఆకాంక్ష. యువత, ఆర్య వయస్సు యువత అన్నింటిలో ఉండాలి. ఫస్ట్ అన్ని రంగాలలో, అన్ని విధానాలలో, అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండాలా అనేది నా ఆకాంక్ష. ఏపీ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘానికి జనరల్ సెక్రటరీగా మరి అతులూరి కిరణ్ని ఎన్నుకోవడం, కృష్ణ కిరణ్ని, చాలా గొప్ప విషయం ఇది. మరి వెల్దుర్తికే గర్వకారణం. మరి ఈ చిన్న మండలంలో నుంచి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి మరి ఆర్యవైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్య నాయకులందరూ కూడా ముందుకొచ్చి మరి కృష్ణ కిరణ్ని అభినందించడం జరిగింది. మరి భవిష్యత్తులో అందరూ కూడా ముందుకు వచ్చి మంచి మంచి పదవులు చేపట్టి మన కృష్ణ కిరణ్ అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని చెప్పి క్రాంతి కిరణం 90 టీవీ తరఫున మేము కోరుకుంటున్నాము. నమస్తే.